ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ వద్ద సిపిఎం ధర్నా చేపట్టింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే రామదాస్ నాయక్ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ నేపథ్యంలో బాధితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వారికి సర్ది చెప్పి ప్రయత్నం చేశారు. వ్యవసాయ భూములు లేని వారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో హామీనిచ్చి అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. అనంతరం వారి సమస్యలను విన్న ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు. సమావేశం కూడా జరగబోతా ఉంది. మా విజ్ఞప్తి ఏంటంటే మున్సిపల్ కమిటీ సమావేశంలో కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేయాలని చెప్పి కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి గారితో మన జిల్లా మంత్రులతో మాట్లాడి ఈ పథకం ఇక్కడే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మున్సిపాలిటీల్లో చాలా గ్రామాలు విలీనమైపోయినాయి. ఏరికే మున్సిపాలిటీ కానీ చాలా గ్రామాలు ఉన్నాయి. గ్రామీణ పేదలు ఉన్నారు, వ్యవసాయ కార్మికులు ఉన్నారు, వ్యవసాయంపై ఆధారపడి జీవించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ పథకం అందరికీ అందాలని చెప్పంటే ప్రభుత్వం నిబంధనలు సవరించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని త్వరగా తీసుకొని అందరికి అందేలాగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మీ అందరి తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను కోరేది ఏంటంటే మొన్నటి సర్వే కాదు, సర్వేతో పాటు గతంలో ప్రజాపాలన సభలు పెట్టారు. ప్రజాపాలన సభల్లో అందరూ కూడా దరఖాస్తులు పెట్టుకున్నారు. వాటిని కూడా పరిగణలోకి తీసుకొని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రజాపాలన ఇచ్చిన దరఖాస్తుల్ని మొన్న చేసిన సర్వేని వీటి సమగ్రంగా అన్నింటిని కూడా పరిశీలన చేసి పేదలందరూ అర్హులైన పేదలందరికీ కూడా ఎవరు నష్టపోకుండా అందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం పెడుతున్న 6 గ్యారెంటీలు కానీ ఇతర సంక్షేమ పథకాలు కానీ అమలు కావాలంటే పేదలకి రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేషన్ కార్డు అందకపోతే, రేషన్ కార్డు లేకపోతే మిగతా పథకాలు మొత్తం కూడా ప్రజలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం ఈ అన్ని రకాలుగా ఒక్క సర్వే కాకుండా మొత్తం ప్రజాపాలన ఇచ్చిన దరఖాస్తులు మొత్తాన్ని పరిశీలించి వాటిని కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మనం కోరుతా ఉన్నాం. చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పే ఉద్దేశంతో పేదలకి రావాల్సింది, కావాల్సింది, ఇవ్వాల్సిందే అని ఉద్దేశంతో ఆనాడు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని విభజించిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా, నష్టపోద్దని తెలిసి కూడా తెలంగాణ ఇవ్వాల్సిందే, ఆ ప్రజలకి అక్కడ ఫలాలు చెందాల్సిందే అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని 20,000 కోట్లతో మిగులు బడ్జెట్తో ఇవ్వాల్సిన పరిస్థితి ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చింది. అటువంటి మిగులు తెలంగాణ, ధనిక తెలంగాణ, కేసీఆర్ కుటుంబం 10 సంవత్సరాల పరిపాలనలో 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసుకొని మన ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గొప్పచెప్పిన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో అప్పుల పాలైన వాడు సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ బేరీజ్ చేసుకొని